గుంటూరులో నిషేధిత సిగరెట్స్ గంజాయి ధ్వంసం చేసిన కస్టమ్ కమిషనర్ అక్రమంగా విదేశీ నాణ్యత నకిలీ సిగరెట్లు అమ్మిన కొనిన నేరం వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు ఇంకోటి ఇవ్వండి సార్ చిన్న బాక్స్ కొన్ని తీసుకొని బాక్స్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వారు ఈ జనవరి 25 వరకు దేశవ్యాప్తంగా డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్ నైట్ అని కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ ను సీజ్ చేశామో, సిగరెట్స్ కానివ్వండి లేదా గాంజా లాంటి మత్తు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేశామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఈ రోజు సెంట్రల్ జిఎస్టీ గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వర్త్ విలువైన సిగరెట్స్ ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతోంది. మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు, అదేవిధంగా ఇల్లీగల్ గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి 2 స్మగ్లింగ్ యాక్టివిటీస్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్ లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని, లోగోలు లేని, ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము, కొనటము, నిల్వ చేయటము, వాటిని ట్రేడ్ చేయటం ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ ని ప్రోత్సహించకూడదని ప్రజలను, అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.